కాలర్ ఉన్నారు, సంతోష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్. నాకు ముఖ్యంగా ఒక క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో లోక్సభ మెంబర్గా పనిచేసి అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ మెంబర్గా పనిచేసిన మాజీ మనిషి మన వివేకానంద రెడ్డి గారు అంత తీవ్రంగా అంత ఘోరంగా మర్డర్ అయిన తర్వాత కూడా, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కదా, మీరు అంతగా ఎందుకు స్పందించలేదు ఇంతవరకు? అసలు ఆ కేసుకి అతిగతి లేదు. 5 సంవత్సరాల నుంచి ఆ కేసు ఎక్కడ ఉంది, ఏంటి, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయం కూడా అధ్యక్షులు షర్మిల గారు కూడా పెద్దగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారు, గట్టిగా నిలదీయలేకపోతున్నారు. పాపము వివేకానంద గారి కూతురు మాత్రం సునీత గారు 5 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది న్యాయం కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ దానిపైన పెద్దగా న్యాయం కోరుతున్నట్టుగా అనిపించడం లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మనిషి కోసం మీ పార్టీ సభ్యులు కూడా ఎందుకు అంతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోవడానికి, ఆయన్ను 4 గంటలు హింసించి ఒక మనిషిని అంత తీవ్రంగా నరికి చంపితే సాక్షిలో అలాంటి గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేసుకున్నారు. కాబట్టి దాన్ని షర్మిల గారు ఎందుకు అంత తీవ్రంగా పరిగణించలేక ప్రజల్లోకి దాన్ని ఇంకా ఎక్కువ తీసుకువెళ్ళడానికి ఎందుకు కొంత భయపడుతున్నారా? లేకపోతే ఏమైనా మళ్ళీ తనకేమైనా సమస్యలు వస్తాయేమో అని వెనుక ముందు అవుతున్నారా? చెప్పండి. నమస్కారం బ్రదర్, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. కానీ మీరు పూర్తిగా ఫాలో అవుతున్నట్టు కనపడలేదు నాకు. షర్మిలమ్మ గారు స్పందించినట్టుగా, షర్మిలమ్మ గారు పోరాటం చేస్తున్నంతగా సునీతమ్మ గారికి, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో సునీతమ్మ గారికి అండగా అన్ని రకాలుగా ఆవిడికి చేదోడు వాదోడుగా ఉండి, ఆవిడ గొంతు షర్మిలారెడ్డి గారి గొంతు కలిపి శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి దుర్మార్గ కిరాతకమైన హత్య గురించి ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నటువంటి నాయకురాలు శ్రీ షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు, నేను వైఎస్ రాజన్న బిడ్డని, ఆ రక్తం భయపడేది కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తేల్చాలి అనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. ఎవరు ఏది చేసినా కూడా నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారి కుటిల రాజకీయ విధానం వల్ల ఈ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో తన గుప్పిట్లో పెట్టుకొని, తనకి రాజ్యసభలో కావాల్సిన ఓటింగ్ని, లోక్సభలో బిల్లుకు కావాల్సినటువంటి ఓటింగ్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కలిసి మద్దతిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ కేసును నీరు కారుస్తున్నటువంటి సంగతిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దీంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నా కూడా స్టేలోనో బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. చివరికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని నంద్యాల వచ్చి 2 రోజుల పాటు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నంలో అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆ ప్రభుత్వంతో అభివృద్ధి పేరు అనే ముసుగులో కేసు గురించి మాట్లాడుకొని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా పోవటం మీరు ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి రాజకీయ స్వార్థం కోసం ఈ కేసులో ముద్దాయిల్ని కాపాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరూ కూడా షర్మిలమ్మ గారి పోరాటం ఎప్పుడు కూడా పలు దఫాలుగా కడప నుంచి కానీ, మరి ఇడుపులపాయని సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన దాన్ని గొడ్డలతో
బాధించినటువంటి విధానాన్ని కూడా ప్రజలే కళ్ళగప్పినట్టు చెప్పినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఒక గొప్ప నాయకుడి యొక్క, అది ఎవరో ఏ పార్టీ అనేది కాదు, అటువంటి కిరాతకమైనటువంటి హత్యల్ని ఒక మానవులు కూడా ఊహించలేనటువంటి మృగాలుగా చిత్రవధ చేసి హత్య చేసినటువంటి విధానాన్ని సభ్య సమాజం, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చిత్కరించుకొని ఇటువంటి దాంట్లో ఉన్నటువంటి పాత్రధారులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా తప్పకుండా రాజకీయ సమాధి చేయాలని చెప్పి అదే వాళ్ళకి వేసేటటువంటి ప్రజాక్షేత్రంలో వేసేటటువంటి శిక్ష అని మీ ద్వారా తెలియజేస్తూ తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం ఉంది. ఆ కోర్టుల ద్వారాగా ఆ శిక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.